మౌన పోరాటం మౌన పోరాటం. ఇదేం ట్విస్టు? దుర్గ చంపకపోతే మరెవరు చంపారు? ఇన్ని రోజులు నా పక్కనే ఉంటూ నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఈ వంటితోనే కాపురం చేసిన నా ఇంటి కుక్క ఆ మురారి. ఆ మురారా? అవును మావయ్య, ఇన్ని రోజులు నేను ప్రాణంలో ప్రేమించిన మురారే నా తల్లిని చంపి నాకు వెన్నుపోటు పొడిచాడు. మురారి చంపడం ఏంటమ్మా? అతనే చంపడం రుజువేంటి? వాడి నోటితో వాడే చెప్పాడు. మురారి చెప్పాడా? ఎప్పుడు, ఎలా? మురారి హాస్పిటల్ బయట ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? ఎవరిని కలవాలనుకుంటున్నాడు? నా విషయంలో ఏ నిర్ణయం తీసుకొనుంటాడు? మురారి, ఏంట్రా నన్నిక్కడికెందుకు రమ్మన్నావు? నా గురించి ఏం చేయాలని అడగడానికి అమ్మని పిలిచినట్టున్నాడు. అమ్మా, నక్షత్ర నాతో అబద్ధం చెప్పిందమ్మా. నన్ను మోసం చేసిందమ్మా. తనకి ప్రెగ్నెన్సీ రాలేదమ్మా. వచ్చినట్టుగా అబద్ధం ఆడింది. నన్ను మోసం చేసిందమ్మా. నాకు బిడ్డ పుడుతుందని నేను ఎన్నో... మురారి, ఊరుకోరా. లేదమ్మా, ఇక నేను ఊరుకోను. ఆ రాక్షసిని నేను ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను. రేరే, ఆవేశపడకురా. ఆలోచించకుండా ఏమీ చేయకు. అమ్మా, నేను ఎన్నో ఆశలు పెంచుకున్నానమ్మా. ఎంత పెద్ద ద్రోహం చేసిందమ్మా. నమ్మక ద్రోహమమ్మా. అసలు ఆ రాక్షసిని ముక్కలు ముక్కలుగా నరికేయాలమ్మా. రే, నక్షత్ర విషయం నాకు ముందే తెలుసురా. తెలుసా? నక్షత్ర నా మీద కోపంతో మనల్ని విడదీయాలని ఇలా చేస్తుందిరా. అమ్మా, అసలు నీ మీద ఎందుకమ్మా అంత కోపం? వాళ్ళమ్మని చంపేశానని నా మీద కోపం. అమ్మా, అది నువ్వు చేయలేదు కదమ్మా. నక్షత్ర వాళ్ళ అమ్మ చనిపోయింది నా వల్ల కదా. వాళ్ళమ్మని చంపింది నేను కదమ్మా. ఆ రోజు ఆ భవానీ నా చేతిలో చచ్చిపోతే నన్ను కాపాడటం కోసం ఆ నేరం నీ మీద వేసుకుని నన్ను కాపాడింది నువ్వే కదమ్మా. కానీ ఈ విషయం నక్షత్రకి తెలీదురా. అమ్మా, నీ కడుపున పుట్టకపోయినా నన్ను నీ కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నావు. అలాంటిది నిన్ను కూడా... రే మురారి, గట్టిగా అరవకు. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వింటారు. వింటే ఏమ్మా? ఏమవుతుంది? మురారి, అది విన్నవాళ్ళెవరైనా నక్షత్ర వరకు చేరవేస్తే చాలా ప్రాబ్లం అవుతుందిరా. నక్షత్రకి నన్ను ఏమైనా చేయటం చాలా కష్టం. ఎందుకంటే నన్ను తన శత్రువుగా చూస్తుందని నాకు తెలుసు కాబట్టి. కానీ నిన్నేదైనా చేయటం తనకి చాలా చాలా ఈజీ. ప్రేమతో ఏదైనా కలిపి పెడితే నువ్వు తినేస్తావు. ఆ తర్వాత ఏం జరిగినా అది ఫుడ్ వల్లే అంటారు గాని వెనక ఉన్న భార్య వల్ల అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది నిజమే అమ్మా. అంటే ఎన్ని రోజులు నువ్వు భవానీని చంపినా వాడితో కాపురం చేశావా? పక్కనే కాటేసిన విషనాగుని పెట్టుకుని
దేవుడని పూజిస్తూ వాణ్ణి నీతో పాటు ఆ ఇంటి నుంచి బయటికి తీసుకురావాలని నువ్వు ప్రయత్నం చేసావా? నాకు రక్తం మరిగిపోతుందమ్మా. ఇన్ని రోజులు దుర్గే మా చెల్లిని చంపిందనుకున్నాను. దుర్గ కాదనమాట. తను పెంచిన పాశాన్ని కాపాడుకోవడానికి కొడుకు నేరాన్ని తన మీద వేసుకుని జైలుకెళ్ళిందా దుర్గ. గ్రేట్ దుర్గ. ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచుంచి నీ కొడుకుని కాపాడుకుంటూ వచ్చావు. మురారే చంపాడని నాకు తెలిస్తే నేను మురారిని చాలా ఈజీగా నాశనం చేయగలుగుతానని తెలిసే దుర్గ ఈ పని చేసింది మావయ్య. కాని పాపం నాకు నిజం తెలిసిందని నేనిప్పుడు మురారి మీద నా పగ తీర్చుకోబోతున్నానని ఆ దుర్గకు తెలీదు. కానీ ఎలా? ఇన్ని రోజులు వాడి పక్కనే ఉన్నావు, నిజం తెలియలేదు. నిజం తెలిసాక వాడు నీ పక్కన లేడు. ఇప్పుడు ఎలా చేస్తావు వాడి నాశనం? వాడి నాశనం వాడింట్లో వాడి పక్కనే ఉండి చేస్తాను మావయ్య. ఆ ఇంట్లోకి నీ గాలి కూడా రానివ్వని అంటుంటే నువ్వు ఆ ఇంట్లో ఎలా ఉంటావు? ఉంటాను మావయ్య. దానికో దారుంది. ఏంటమ్మా దారి? నా దారి దుర్గదారి. అంటే మౌన పోరాటం. మా ఏదమ్మా నందిని? అదిగో ఆ గదిలోనే ఉందిరా. నువ్వేమో దాని మీద ఎలాంటి ఉద్దేశం లేదంటావు, అదేమో ఇక్కడే ఉంటాను, ఇదే నా అత్త ఇల్లు అంటుంది. అసలేం చెయ్యాలో అర్థం కావట్లేదురా. ఏం చేయడం ఏంటమ్మా? ముందు ఆ రాక్షసిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దింపేసి వస్తాను. రే ఆగరా. ఏంటమ్మా? అది మీ మామయ్యని కొట్టేసి ఇక్కడికి వచ్చిందంట్రా. ఇందాక అన్నయ్య ఫోన్ చేశాడు. పాపం టాటూ వద్దు, నీ గురించి ఆలోచించొద్దు అన్నాడని చెంప పగలగొట్టిందంట. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళినా మళ్ళీ అన్నయ్య మీద గొడవ పడదని గ్యారెంటీ ఏంట్రా? పాపం ఇన్నాళ్ళు తల్లి లేని పిల్ల అని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటే తన మీదే చెయ్యి చేసుకుందని చాలా బాధపడుతున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఏమోరా, నాకు ఆలోచిస్తే ఒక్కటే అనిపిస్తోంది. నీకు పెళ్ళైపోతే కాని దానికి నీ మీదున్న పిచ్చి దిగదనిపిస్తోంది. నువ్వు సౌందర్యకి నీ ప్రేమ విషయం త్వరగా చెప్పేసి ఆ పెళ్ళేదో చేసేసుకోరా. అప్పుడు గాని ఇది దారిలోకి రాదు. ఏమత్తయ్యా, నువ్వు సూపర్ కదా. ఏంటత్తయ్యా, నీ కొడుకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? చేసుకుని దాన్ని ఈ ఇంటికి తీసుకొస్తాడా? చేసుకున్న దాంతో హ్యాపీగా కాపురం చేయగలుగుతాడా? నేను చేయనిస్తానా? అసలు బావకి వేరే దానితో పెళ్లి జరగనిస్తానా? నందిని, నువ్వు జరగనిచ్చేదేంటి? నేను చేసుకుంటాను. నువ్వు చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను. మరి నేను నీపై పెంచుకున్న ప్రేమ ఊరికే నన్ను ఎలా ఉండనిస్తుంది బావా? ఊరికే ఉండక ఏం చేస్తావు? ఏమో, వాళ్ళ ఇంటికెళ్ళి గొడవ చేయొచ్చు. ఆ సౌందర్య అనేదాన్ని చావగొట్టచ్చు. పెళ్లి పీటల మీద గొడవే చెయ్యొచ్చు. లేదంటే అది ఇక్కడికి వచ్చాక ఏమైనా చేసేయొచ్చు. అప్పటి వరకు నేను ఇక్కడ ఉండరిస్తాననుకుంటున్నావా? ఉంచక పంపించేస్తావా ఏంటి? ఏది పంపించు, ఇప్పుడు పంపించు చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నావా? పంపిస్తే ఏం చేస్తావు? అసలు నువ్విక్కడ ఉండడం ఏంటి? పద ఇంటికి. చూడు బావా, నీకు నా గురించి పూర్తిగా అర్థం కావట్లేదు. పంపించేస్తావు కదా? ఒక్క నిమిషం. ఏంటమ్మా? నందిని ఆగు. ఏంటి ఆ పనులు? పంపించేస్తావు కదా, పంపించేసే. ఆగు. ఆగు. ఏ నందిని, ఆగు నందిని, ఏం చేస్తున్నావు? చూడు బావా,
మన పేర్ల మీద ఆల్రెడీ పంతులకి చూపించాను. నెక్స్ట్ మంత్ 7th కి మంచి ముహూర్తం ఉందంట. ఆ రోజు సింహాచలం కొండ మీద మనిద్దరికి పెళ్లి. ఆ మర్నాడే అన్నవరం కొండ మీద మన సత్యనారాయణ స్వామి వ్రతం. ఏయ్, చెప్పేది నీకు అర్థం కాదా? నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నాకు నిన్ను చూస్తేనే భార్య అన్న ఫీలింగ్ రాదు. చాలు ఆపు బావా. ఫీలింగ్ రాదు అని ఏంటి ఓ పెద్ద ప్రవరాక్యుళ్ళ మాట్లాడుతున్నావు? అమ్మాయిని ఎలా చూడాలో అలా చూస్తే ఏ మగాడికైనా ఫీలింగ్స్ వస్తాయి. ఇదిగో బావా, ఇప్పుడే చెప్తున్నాను, మన పెళ్లి ముహూర్తానికి ఇంకా 30 రోజుల టైం ఉంది. ఈ 30 రోజుల్లో నీకు నా మీద ఫీలింగ్స్ తెప్పించి ఐ లవ్ యూ నందిని అని నా వెనకలే తిరిగేలా చేస్తాను. నీకు పిచ్చెక్కించి నందిని నిన్నే పెళ్లి చేసుకుంటాను, నీతోనే పిల్లల్ని కంటాను అనిపించుకుంటాను. రాక్షసి అనిపించుకున్న నీ నోటితోనే అబ్బా ఏమున్నావే రాక్షసి అనిపించుకుంటాను. నువ్వు అలా మాట్లాడుతుంటే చాలా చిరాగ్గా ఉంది. నీకు పిచ్చెక్కింది. నువ్వు నాకు పిచ్చెక్కిస్తానంటున్నావు కదా, ముందు నీకు పట్టిన పిచ్చిని విడిపించి మీ ఇంటికి పంపిస్తాను. నన్ను మా ఇంటికే పంపిస్తావో, నీ పడక గదిలోకి పాల గ్లాస్తో తీసుకెళ్తావో చూడు. సరే, అయితే 30 రోజుల్లో నేను నీకు ఐ లవ్ యూ చెప్పించుకునేలా చేయకపోతే, నాతో తాళి కట్టించుకోకపోతే, నాలో కనీసం ఫీలింగ్ కూడా రప్పించకపోతే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. నీ ఇంటికి వెళ్ళి మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకుని నువ్వు సంతోషంగా ఉండాలి. నీకోకేనా? ఏంటి బావా, ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వేదైనా అనుకో, చెప్పు, చేస్తావా? ఓకే, చేస్తా. నేను నిన్ను ఎలా వదులుతాను బావా? వదలను. నిన్ను నా వైపు తిప్పుకు తీరుతాను. చచ్చినా నువ్వు లేకుండా ఉండను. వదినా, కాఫీ. తీసుకొస్తున్నాను మురారి. అయ్యో, ఏంటో నా జీవితం అందరికీ సేవలు చేయడానికి ఉన్నట్టుంది. తీసుకో మురారి. ఏంటొదినా, ఏమైంది? ఏమవుతుంది? నేనొకదాన్ని ఉన్నాను కదా అందరికీ సేవలు చేసి పెట్టడానికి. పెళ్ళంగా మా ఆయనకి సేవలు చేయాలి, పెళ్ళా ఉన్న నీకు చేసి పెట్టాలి. వదినా, కోకిల ఎప్పుడైనా కాకిలా మారుతుందా వదినా? దేవత లాంటి వదిన నోటి నుంచి నిజంగా ఇంత హార్ష్గా మాటలొస్తాయా? ఎందుకు రావు? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నా మీద ఒట్టేసి నిజంగా చెప్పొదినా. మురారి, నాకు తెలుసొదినా, నువ్విలా మాట్లాడింది నక్షత్ర కోసమే అని నాకు తెలుసు. అవును, నక్షత్ర కోసమే. నేను పెడసరంగా మాట్లాడితేనైనా నువ్వు నక్షత్రం తీసుకొచ్చుకుంటావని. లేదొదినా, నువ్వు నిజంగా నన్ను తిట్టినా, నువ్వు నాకు తిండి పెట్టకపోయినా నేను ఆకలితో పడుకుంటానే కాని ఆ దుర్మార్గురాల్ని మాత్రం ఈ ఇంటికి తీసుకురాను. మురారి ప్లీజ్. నక్షత్ర చేసింది తప్పే, నేరమే, కాదన్ను. కాని తను నీ భార్య మురారి. ఒక్కసారి చేయి పట్టుకొని 7 అడుగులు వేసిన తర్వాత ఏం జరిగినా ఆ చేయి వదలకూడదు. భర్త భార్యకి కష్టం వస్తే తీరుస్తాడు. మంచి భర్త అయితే అసలు కష్టమే రానివ్వడు. అదే గొప్ప భర్త అయితే భార్య తప్పుల్ని కూడా క్షమిస్తాడు.
క్షమించు మురారి, నక్షత్రాన్ని క్షమించి ఇంట్లోకి రానివ్వు. అలాంటి దాన్ని క్షమించేంత గొప్ప మనసు నాకు లేదు వదిన. నేను గొప్ప భర్తని కాకపోయినా పర్వాలేదు, ఆ మనిషిని మాత్రం భరించలేను. పాపం మురారి, తను మాత్రం ఎక్కడికి వెళ్తుంది? ఎవరున్నారు తనకి? ప్లీజ్ నేను చెప్పేది విను. నక్షత్రం, రా లోపలికి రా. ఏ ఆగు. వదినా, వాళ్ళని ఎందుకు రమ్మంటున్నావు? ఏంటే చూస్తున్నావు? పో బయటికి. ఎక్కడికి పోవాలి? ఎవరున్నారని పోవాలి? ఇదిగో ఈ మామయ్య ఉన్నాడంటే ఇతను ఉండడానికి ఇల్లు లేక వాళ్ళు పంచినా వీళ్ళు పంచినా బ్రతికేస్తుంటాడు. ఇతన్ని నమ్మి నేనెక్కడికి వెళ్ళాలి? మురారి, ప్లీజ్ మురారి, నాకు నువ్వే దిక్కు. నువ్వు కాకపోతే నాకు చావే మరో దిక్కు. డ్రామాలు చేయొద్దు. నీ దగ్గర ఇలాంటి నటనలు నేను చాలా చూశాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టుకో. నిజం మురారి, నేను నా తప్పుని తెలుసుకున్నాను. అందుకే ఇక్కడి నుంచి తిన్నగా అత్తయ్య దగ్గరికి వెళ్ళాను. ఏంటి, అమ్మ దగ్గరికి వెళ్ళావా? ఎందుకెళ్ళావు? నిన్నెవడు వెళ్ళమన్నాడు? నేను చేసిన తప్పులన్నిటినీ క్షమించమని అడగడానికి వెళ్ళాను. తన కాళ్ళ మీద కూడా పడి క్షమాపణ అడిగాను. ఏమంది నక్షత్ర? అత్తయ్య ఏముంది? మురారి చేసింది కరెక్ట్ అని తిప్పి పంపించేసింది. ఎంత బతివులన్నా వినలేదు. అది వదినా, చూసావా? అమ్మ కూడా దీన్ని పొమ్మందంటే ఇంకా ఇది వేస్ట్. దీన్ని అసలు ఇంట్లోకే రానివ్వకూడదు. పోవే, పో మురారి, బయటికి పో. ఆ గేట్ దాటి బయటికి పోవే. మురారి, నక్షత్రంలో నిజంగా మార్పు రాకపోతే మీ అమ్మ కాళ్ళ మీద ఎందుకు పడుతుంది చెప్పు? తను ఎంత పొగరబోద్దో, ఎంత కళ్ళు నెత్తికెక్కిన మనిషి అయినా మీ అమ్మ కాళ్ళు పట్టుకుంటుందా? ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. వినేదే లేదు. మర్యాదగా మీరే గేట్ అవతలికి పోతారా, లేకపోతే నన్నే తోసేయమంటారా? మురారి, ప్లీజ్ మురారి, ఒక్కసారి ఆలోచించు. నేను ఎక్కడికి వెళ్తాను? ప్లీజ్ ప్లీజ్ మురారి, మాకు వేరే ప్లేసే లేదు ప్లీజ్. అది నాకు అనవసరం. ముందు రోడ్డు మీదకి పొండి. అక్కడి నుంచి ఎక్కడికి పోతారో పొండి, లేదంటే ఆ రోడ్డు మీదే ఉండండి. అదంతా నాకు అనవసరం. పోండి ముందు. అరే పోండి. మురారి, మురారి! అలాగే మమ్మల్ని రోడ్డు మీదకు పొమ్మంటున్నావు కదా? అలాగే నేను రోడ్డు మీదకే పోతాను, రోడ్డు మీద ఉంటాను. అదిగో అక్కడే, ఆ గేటు ముందే, ఆ రోడ్డు మీదే ఉంటాను. ఎన్ని రోజులైనా అక్కడే ఉంటాను. తిండి లేకపోయినా పర్వాలేదు, అక్కడే పడి ఉంటాను. అవును, నేను మా అమ్మ దుర్మార్గం తెలియక అత్తయ్యే అన్యాయంగా మా అమ్మని చంపేసిందనుకుని ఆవిడ మీద కోపం పెంచుకున్నాను. అది పొరపాటే. ఆవిడ మీద కక్ష తీర్చుకోవడానికి నేను ఇక్కడికొచ్చాను. అది తప్పే. కడుపు వచ్చినట్టు నటించాను. అది పాపమే. కానీ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను కదా. పశ్చాత్తాపమే పాప పరిహారం అంటారు కదా. పోవే. దెయ్యాలు మంచి పనులు చేయవు, మంచి మాటలు చెప్పవు. నువ్వు చెప్పకు, చేస్తున్నట్టు నటించకు. నేనేం నటించట్లేదు మురారి, అక్కడే ఉంటాను కదా. నీ అంతట నువ్వే నన్ను లోనికి రమ్మని పిలిచేంత వరకు నేను అక్కడి నుంచి ఇంచు కూడా కదలను. అన్నం ముట్టను, నీళ్లు తాగను. నక్షత్రం, ఏంటో పిచ్చి ప్రతిజ్ఞలు? చేయని వదినా,
ఏం చేస్తుందో చేయని. నేను ఇంట్లోకి రానివ్వను. రమ్మని చెప్పను కాక చెప్పను. పద వెళ్దాం. పద వదినా. మురారి 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 నువ్వు చెప్పేదేంటి? నేనే రాను. నువ్వు రమ్మనంత వరకు అదిగో అదే నా ఇల్లు. నేను పోరాటం చేస్తాను. మా అత్తగారి దారిలోనే నేను నడుస్తాను. నక్షత్రం మన ఇంటి ముందు కూర్చొని పోరాటం చేస్తానని చెప్పింది. రఘురామ్ కూడా నక్షత్రకు సపోర్ట్గా కూర్చున్నాడు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య. నక్షత్ర ఏం చేస్తుందో నాకు అర్థమవుతుంది. నేనప్పుడు న్యాయం కోసం మౌన పోరాటం చేస్తే ఇప్పుడు తను చేసిందంతా న్యాయమే అనిపించుకోవడానికి ఇదంతా చేస్తోంది.